హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నాకు ఎక్కువగా వస్తున్న కమెంట్స్ ఏంటంటే స్పాంజ్ దోశకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి, నెక్స్ట్ ఇడ్లీకి ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేస్తారో చెప్పండి అనేసి అడుగుతున్నారు. రెండిటికి డిఫరెంట్గా ఏం లేదు, రెండిటికి సేమ్ బ్యాటరే యూస్ చేస్తాను. చాలా ఈజీ, సింపుల్గా కొన్ని టెక్నిక్స్ చేంజ్ చేసుకుంటే చాలు మనము ఈజీగా చాలా మంచిగా వస్తుంది. ఇడ్లీకి, దోశకి, స్పాంజ్ దోశకి అన్నిటికీ సేమ్ బ్యాటర్ అనమాట. ఫస్ట్ అయితే నేను ఇడ్లీ రైస్ వచ్చేసి ఒక 6 గ్లాసెస్ తీసుకుంటూ ఉన్నాను. ఇది మీరు కావాల్సినంతగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇడ్లీ రైస్ 6 గ్లాసు, నార్మల్ పచ్చి బియ్యం ఉంటుంది కదా, ఇడ్లీ రైస్ అంటే ఏంటో అనుకుంటారు, ఉప్పుడు బియ్యం అనమాట. ఇక్కడ షాపుల్లో ఇడ్లీ రైస్ అనేసి అలా అమ్ముతూ ఉంటారు, అందుకే నేను అలా చెప్తూ ఉన్నాను. అంటే మామూలుగా ఈ స్మార్ట్ పాయింట్లో నెక్స్ట్ అన్ని షాప్స్లోనూ దొరుకుతూ ఉంటుంది ఇడ్లీ రైస్ అనేది. కొన్ని ప్లేసెస్లో ఉప్పుడు బియ్యం అనేలాగా దొరుకుతుంది అనమాట. 6 గ్లాసు ఇడ్లీ రైస్కి నేను 2 గ్లాసు పచ్చి బియ్యము, అంటే రా రైస్, మామూలుగా మనం రైస్ చేసుకుంటాం కదా అన్నం పెట్టుకుండేకి, సో ఆ బియ్యము ఒక 2 గ్లాస్ అనమాట. మీరు 3 తీసుకుంటే 1 అలా తీసుకోండి. నేను ఇక్కడ 6 గ్లాస్కి ఒక 2 గ్లాస్ పచ్చి బియ్యం తీసుకున్నాను. ఒక 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను అనమాట. అవి బాగా సపరేట్గా పెట్టేశాను. నెక్స్ట్ నేను టోటల్గా 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, సో దానికి 2 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నాను అనమాట. మీరు ఇన్ కేస్ 4 గ్లాసులు తీసుకుంటే 4, 1 అట్లా పెట్టుకోండి అనమాట. 4 గ్లాసుల్లో 3 గ్లాసు ఉప్పుడు బియ్యము, 1 గ్లాస్ పచ్చి బియ్యము, 1 గ్లాస్ వచ్చేసి ఉద్దిపప్పు. అలా ఫుల్ వాష్ చేయాలి. ఈ వాషింగ్ అనేది వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. 1-2 టైమ్స్ క్లీన్ చేసేసి వాటర్ పోసి అలా పెట్టద్దండి. మనకి దోశ కూడా మంచి కలర్ రాదు, ఇడ్లీ కూడా వైట్గా అలా మంచి కలర్ రాదనమాట. కొంచెం డల్గా ఉంటుంది చూడడానికి, స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకే మంచిగా ఒక 6-7 టైమ్స్ వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి పెడితే మనకి బియ్యము, ఉద్దిపప్పు కనిపించాలన్నమాట. సో అంతవరకు బాగా వాష్ చేయండి. అంటే మంచి బియ్యం అయితే ఇంకా అంతసేపు వాష్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పాత బియ్యం అనుకోండి ఎక్కువగా వాష్ చేయాల్సిందిగా ఉంటుంది. నేనైతే మంచిగా 6-7 టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత 6 అవర్స్ నానాలి. ఇవి ఖచ్చితంగా 6 అవర్స్ నానాలని. అంతకంటే ఎక్కువసేపు నానినా పర్వాలేదు, 6 అవర్స్ తక్కువగా నానింది అనుకోండి మనకి పిండి అనేది సరిగ్గా రాదు, బరకగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను నోట్ చేసింది ఇది, నేను మిక్సీ కూడా యూస్ చేశాను. మిక్సీలోనూ పిండి కొట్టేది యూస్ చేశాను, ఇప్పుడు గ్రైండర్లో యూస్ చేస్తున్నాను, బయట ప్యాకెట్స్లో కూడా యూస్ చేశాను. అన్నిట్లో కంపేర్ చేస్తే గ్రైండర్లో వేసేదే చాలా మంచిగా వస్తుంది అనమాట. గ్రైండర్ ఉండే వాళ్ళకి చెప్తాను, మిక్సీలో ఉండేటప్పుడు మనం ఇలా చేయలేము, మిక్సీ పట్టేస్తుంది, బాగా వాటర్ యాడ్ చేయాల్సిందిగా ఉంటుంది. సో గ్రైండర్ ఉండేటప్పుడు ఫస్ట్ వచ్చేసి, అంటే ఫస్ట్ టైం ఎవరైనా గ్రైండర్ యూస్ చేస్తుంటే కూడా చెప్తాను, మనము దాంట్లో ఏది పప్పులు రైస్ వేయకుండా ఆన్ చేసి 1 మినిట్, అంటే ఒక 2-3 రౌండ్స్ కన్నా ఎక్కువ పెట్టకూడదు అనమాట. ఆ రాయి పాడవుతుంది అంటారు. సో అందుకనే ఫాస్ట్గా అది స్టార్ట్ అవుతూనే వెంటనే మనం వేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే ఉద్దిపప్పు వేస్తున్నాను నేను. ఉద్దిపప్పు ఏంటంటే బాగా వాటర్ అంతా తీసేసి ఓన్లీ ఉద్దిపప్పు వేస్తాను. వాటర్ మనం వేయాల్సిన అవసరం లేదు. వాటర్ ఎప్పుడు వేయాలంటే అది తిరిగేటప్పుడు కొంచెం గట్టిగా పడుతూ ఉంటుంది కదా, అప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేయాలి, నీళ్ళు అలా చల్లుకుంటే చాలు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇదైతే 2 గ్లాసు ఉద్దిపప్పు వేసాను కదా, కరెక్ట్గా ఒక 15-20 మినిట్స్కి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అస్సలు బరకగా ఉండకూడదు, ఫుల్ సాఫ్ట్గా వచ్చేసేయాలన్నమాట ఉద్దిపప్పు పిండి. అంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం గట్టిగా తిరుగుతుంది కదా, ఆ టైంలో వాటర్ అనేది కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటాను అంతే. ఇంకొకటి ఏంటంటే గ్రైండర్లో యూస్ చేసేటప్పుడు మనం అలానే, ఇది టైం సెట్ చేశాను నేను, అలానే వదిలేయకూడదు అనమాట. సైడ్స్లో అంతా కొంచెం అలానే అతుక్కుండిపోతుంది. మనం మధ్యలో దాన్ని మళ్ళీ సెట్ చేసుకుంటూ ఉండాలి, అంటే తీసి మళ్ళీ మిడిల్లో వేస్తూ ఉండాలి. రన్ అయ్యేటప్పుడు చేతులు పెట్టద్దండి. అంటే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నప్పుడు కొంచెం అలవాటు అయితే మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ పిండి అంతా తీసి మధ్యలోకి పెట్టి మళ్ళీ ఆన్ చేసుకోండి. నాకైతే 20 మినిట్స్కి అయిపోయింది. చూసారా, బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అంటే అడగచ్చు ఒకేసారి ఉద్దిపప్పు నెక్స్ట్ వచ్చి బియ్యము అన్నీ ఒకేసారి వేయచ్చు కదా అని. అలా వేస్తే మనకి ఇడ్లీ సాఫ్ట్గా రాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బియ్యము ఒకలాగా ఉంటుంది, ఉద్దిపప్పు ఒకలాగా ఉంటుంది, సరిగ్గా బరకగా ఉంటుంది, సాఫ్ట్గా రాదనమాట. అందుకే ఫస్ట్ ఉద్దిపప్పు వేసేయాలి. ఆల్రెడీ అంటే చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఫస్ట్ టైం అసలు తెలియని వాళ్ళ కోసం నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చూడండి ఇంత సాఫ్ట్గా వచ్చేయాలి. మనం వాటర్ వేయకుండా ఉండడం వల్ల ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట మనకి. నెక్స్ట్ ఏం చేస్తున్నా, రైస్ వేస్తున్నా. రైస్ వేసేక ముందు కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే రైస్ పట్టేస్తుంది అనమాట. మనము కంటిన్యూగా నీళ్లు వేయకుండా ఫస్ట్ రైసే వేస్తూ ఉన్నాం అనుకోండి, అది స్ట్రక్ అయిపోతుంది. అందుకనేసి ఫస్ట్ కొన్ని నీళ్లు వేసేసి మళ్ళీ రైస్ వేస్తున్నాను. రైస్కి ఏమంటే వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఉద్దిపప్పుకి మనకు అంత అవసరం ఉండదు, జస్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలు. కానీ ఈ బియ్యం వేసినప్పుడు ఏమంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేయాల్సిందిగా ఉంటుంది. ఇదైతే నాకు టోటల్ ఇక్కడ 8 గ్లాస్ రైస్ నానబెట్టాను కాబట్టి ఈ టోటల్ 8 గ్లాస్కి ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 25 మినిట్స్ వరకు పడుతుంది. ఇది కూడా అంతే, నేను ఎక్కువ బరకగా పెట్టడం లేదు. కొందరు చెప్తూ ఉంటారు దోసకైతే సాఫ్ట్గా కుక్ చేయాలి, ఇడ్లీకి అయితే కొంచెం బరకగా, దోసకైతే కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి, ఇడ్లీకి అయితే కొంచెం బరకగా ఉండాలని. నేను అన్నిటికీ ఒకే బ్యాటరే అనమాట, ఒకేలాగానే ఉంటుంది. బరకగా అయితే వేయను, మరీ అంత సాఫ్ట్గా కూడా ఉండదు, చాలా లైట్గా అనమాట. సో అలా వేస్తాను. సో మొత్తం ఇంకా ఉద్దిపిండి ఆల్రెడీ పిండి పట్టించాం కదా, ఆ పిండి ఇప్పుడు రైస్ది అన్నీ ఒక కంటైనర్లో వేసి చేత్తోనే మిక్స్ చేయాలన్నమాట. ఫస్ట్లో నాకు ఇలా ఎవరైనా మిక్స్ చేస్తుంటే గరిటె యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు చెయ్యి అంతా పిండిలో పెడతారు అనిపించేది. హ్యాండ్ మంచిగా వాష్ చేసుకొని మనము చేత్తోనే కలపాలి, అప్పుడే అది బాగా ఫర్మెంట్ అవుతుంది, మనకి దోశ ఇడ్లీ మంచిగా వస్తుంది అనమాట. చేయి బాగా వాష్ చేసుకొని ఇలా ఫుల్ మిక్స్ చేసేయాలి. మనకి ఉద్దిపిండి ఈ బియ్యం పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బెంగళూరులో ఏమంటే చాలా చల్లగా ఉంటుంది, ఎప్పుడు చూసినా పిండి అంతగా ఫర్మెంట్ అయ్యేది కాదు. నేను గంటితో కలుపుతుంటే, ఈ చేతితో కలుపుతుంటే మంచిగా పిండి ఫర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ డేకి వచ్చి బాగా పఫీగా వస్తుంది అనమాట. ఇడ్లీ కూడా బాగా వస్తుంది, దోశ కూడా బాగా వస్తుంది. ఇలా మిక్స్ చేసి పెట్టేశాను. మనం సోడా పిండి కూడా వేయాల్సిన అవసరం లేదు, సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టేశాను. బయట పెట్టకుండా లోపల షెల్ఫ్లో పెట్టేస్తాను, కొంచెం వేడిగా ఉంటుంది అనేసి. నెక్స్ట్ డేకి చూడండి మంచిగా పొంగింది, పిండి కూడా బాగా సాఫ్ట్గా వస్తుంది. చాలామంది ఫస్ట్లో ఇడ్లీ రాదు, ఫస్ట్ డే సెకండ్ డే నుంచి వస్తుంది అనుకుంటారు. నాకు అలా ఏం లేదు, ఫస్ట్ 2 days ఇడ్లీ చేసినా మంచిగా వస్తుంది, దోశ చేసినా మంచిగా వస్తుంది. మోస్ట్లీ ఫస్ట్ డే నేను ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాను, సెకండ్ డే వచ్చి స్పాంజ్ దోశ వేస్తాను అనమాట. చాలా బాగా వస్తుంది స్పాంజ్ దోశకి. ఇంకా అంతే, ఇంకొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఇంకా ఇడ్లీకి పెట్టేసుకోవడమే. ఇడ్లీ చేసిన బాగా వస్తుంది, స్పాంజ్ దోశకి బాగా వస్తుంది. స్పాంజ్ దోశకి ఏమంటే ఎక్కువ మనము స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం స్ప్రెడ్ చేసేసి వన్ సైడే అది కాలాలన్నమాట. దోశ 2 సైడ్లు ఫ్లిప్ చేయకూడదు, ఒక సైడే పెట్టేసి సిమ్లో పెట్టాలి. ఫస్ట్ హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి క్లోజ్ చేసేయాలి, లిడ్ క్లోజ్ చేసేయాలి. గీ కానీ బటర్ కానీ అలా వేసుకున్నాను, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇడ్లీకి అయితే నేను కరెక్ట్గా 10 minutes స్టీమ్ చేస్తాను అంతే, 10 minutesలో కరెక్ట్గా అయిపోతుంది. వాటర్ వేడి అయిన తర్వాత 10 minutes పెట్టేసాం అనుకోండి, మంచిగా స్టీమ్ అయిపోతుంది. ఇలా ప్రాసెస్లో మీరు చేశారనుకోండి, సోడా పిండి వేయాల్సిన అవసరమే లేదు, ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తుంది. అంటే నాకు మెయిన్గా ఏమంటే మనం ఎంత వీలైతే అంత ఇంగ్రీడియంట్స్ తగ్గించాలి, టేస్ట్ బాగా రావాలి, అలా చేయాలన్నమాట. ముందైతే నేను సగ్గు బియ్యం యూజ్ చేసేదాన్ని, నెక్స్ట్ వచ్చి అంటే బాగా సాఫ్ట్గా రావాలని ఇంకా సోడా పిండి కూడా వేసేదాన్ని. ఇప్పుడు అదంతా ఏం లేదు, ఓన్లీ సాల్ట్ వేస్తాను, సాల్ట్ కూడా చాలా లైట్గా వేస్తాను. ఇక్కడ చూడండి సెకండ్ డే వచ్చి స్పాంజ్ దోశ వేసాను, చాలా మంచిగా వస్తుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సోడా పిండి వేయకుండా బాగుంటుంది, ఎందుకంటే పిల్లలకి ఎందుకు ఊరికే బేకింగ్ సోడా డైలీ తినే ఫుడ్లో ఎందుకు యాడ్ చేయాలి అనేసి రెడ్యూస్ చేస్తున్నాను. నాకైతే ఎక్కడ గట్టిగా అనిపించదు, చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇంకా ఏమంటే మిక్సీ కంటే గ్రైండర్ ఉన్నింది అనుకోండి, అది మంచిది, డైలీ యూజ్ చేస్తాను కాబట్టి. ఇడ్లీలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ ద్వారా షేర్ చేస్తాను.